పెద్దమ్మ టెంపుల్ లోపలికి వెళ్ళే వే అన్నమాట. అది టెంపుల్ సైడ్ వెళ్తే వే. వావ్, శంఖమూరిని పక్కన చూడండి, బ్యూటిఫుల్ బోర్డ్స్ మీద పెట్టారు, ఆర్టిఫిషియల్ బోర్డ్స్. ఏ హయాన్, బ్యూటిఫుల్ పాండ్ ఈజ్ హియర్. ఇక్కడ దూరంలో కనిపించే బిల్డింగ్. Around the pond, different types of plants are here. వేప చెట్టు, జిల్లేడు చెట్టు. ఇంకా చిన్నప్పుడు మనం విలేజెస్లో చూసుంటాం ఉడుగ్గాయలని. మీకు ఐడియా ఉందో లేదో చూడండి, ఎలా ఉన్నాయి. పింక్ లీవ్స్ చూడడానికి గువాల్ ట్రీ లీవ్స్ లాగానే ఉన్నాయి, కాకపోతే కొన్ని సైజులో కొంచెం స్మాల్ ఉన్నాయి. కానీ ఫ్రూట్స్ చూడండి పచ్చిగా ఉన్నాయి, కానీ పండిన తర్వాత అవి పింక్, థిక్ పింక్ కలర్లో ఉన్నాయి. ఇక్కడేమో ఇంకా చూస్తున్నారు కదా, అది గుబ్బ చెట్టు. చూడండి, ఉడుగ్గాయలు అవి తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నేను చిన్నప్పుడు తిన్నాను. ఉడుగ్గాయలు అంటారు. ట్రీస్ చాలా ఉన్నాయి ఇక్కడ. చూసారా, రాగి చెట్టు. బ్యూటిఫుల్ పాండ్. Around the pond, beautiful buildings are built here. It's very beautiful place. ఎంత బాగుంది ఈ చెరువు. చుట్టుపక్కల అన్నీ కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఓహో, ఇది శివాలయం. ఇక్కడ శివాలయం. కట్టమేసింకి వెళ్ళే హయాన్, జూరియా, సే హాయ్. హయాన్, లుక్ ఎట్ మీ. ఆయత్, సే హాయ్. ఏం మాట్లాడద్దంటే ఇట్లా రన్నింగ్. తిప్పటి
చిన్నప్పుడు మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తుంటాం కదా, అడవి ద్రాక్ష అది. ఇక చూడండి, ఈ కాయలకి పైన ఈ ఫ్రూట్స్ పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉండి అవి పండిన తర్వాత ఎల్లో కలర్లో చేంజ్ అవుతాయి. వాటిపైన బొచ్చు బొచ్చు లాగా ఉంటుంది అనమాట. అందుకే మేము చిన్నప్పుడు వాటిని బొచ్చుకాయలు అనేవాళ్ళము. మాకు వాటిని ఏం తెలియదు కాబట్టి. ఏయ్ రాలేదా? అదే ఈత చెట్టు, పెద్ద ఈతకాయలు ఉంటాయి కదా. సరే.